ఐ సో నేను ఛానల్తో వీడియో రికార్డ్ చేస్తున్నా బట్ ఈ వీడియో నిజంగానే ఒక బ్యాంగర్ ఎందుకంటే నా వీడియో ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాను అనుకుంటే మీరు టెక్ న్యూస్ వినే ఉంటారు. ఆబ్వియస్లీ టెక్ న్యూస్ వినే ఉంటారు, మీరు చూసే ఉంటారు అనుకుంటా. ఇది టెక్ న్యూస్ లోపలనే టెక్ న్యూస్, ఎందుకంటే మనం టెక్నాలజీ లోపల మనం ఏఐ న్యూస్ల గురించి మాట్లాడుతున్నాం. ఈ వీక్లో ఏఐలో ఏఐ గురించి మాట్లాడేటప్పుడు ఈ కంపెనీ గురించి మాట్లాడకపోతే చాలా చండాలంగా ఉంటుంది. ఎందుకంటే ఏఐలో వీళ్ళు అడ్వాన్స్ అవుతున్నట్టు ఈ రీసెంట్ టైంలో ఏ కంపెనీ కూడా అంత అడ్వాన్స్ కావట్లేదు. అండ్ మీరు గెస్ చేసే ఉంటారు నేను దేని గురించి మాట్లాడుతున్నాను. గూగుల్ వీళ్ళ గురించి మాట్లాడకపోతే అసలు ఏఐ న్యూస్ కంప్లీట్గా ఇన్కంప్లీట్ అయిపోతుంది. గూగుల్ వాళ్ళు రిలయన్స్తో పార్ట్నర్షిప్ చేసుకొని 35,000 రూపీస్ వర్త్ ఉన్న జెమినీ 2.5 Pro అందరికీ ఫ్రీగా ఇస్తుంది. సో జియో వాడుతున్న ప్రతి ఒక్కరు ఈ ఆఫర్ని క్లెయిమ్ చేసుకోండి. మీరు మళ్ళీ ఎక్కడ దొరకదు ఈ ఆఫరు, మీరు అంత మనీ కట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీగా వస్తుంది. కాబట్టి ఇండియాలో ఎవరు వదిలిపెట్టుకోరు, అండ్ మనం కూడా వదిలిపెట్టుకోకూడదు. ఇండియాలోనే కాదు, ఎవరు వదిలిపెట్టుకోరు, మనం కూడా వదిలిపెట్టుకోకూడదు. సో 2.5 Pro వెంటనే తీసేసుకోండి. నేను క్లెయిమ్ చేసేసుకున్నా. మై జియో యాప్కి వెళ్ళి ఓపెన్ చేసిన వెంటనే మీరు అక్కడ పైన మీకు బ్యానర్ కనిపిస్తుంది, అది నొక్కి క్లెయిమ్ నొక్కేస్తే అయిపోతుంది మీకు 2.5 Pro యాక్సెస్. దీంట్లో మీరు నానో బనాల్లో ఇంకా ఎక్స్ట్రా ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. వియో 3.1 కూడా మీరు వాడచ్చు. నోట్బుక్ ఎల్ఎల్ఎంలో ఎక్స్ట్రా క్రెడిట్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి. అండ్ 2 TB క్లౌడ్ స్టోరేజ్ ఫర్ గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫొటోస్ ఎక్సెట్రా. జస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫర్స్. అండ్ గూగుల్ వాళ్ళే మళ్ళీ సెకండ్ న్యూస్ కూడా, గూగుల్ వాళ్ళ దాంట్లో యాక్చువల్గా ఏఐ స్టూడియో అని ఒకటి ఉంటుంది వీళ్ళది. సో అందులో మీరు వాళ్ళ గూగుల్ మోడల్స్ అన్నీ మీరు ప్రీ యాక్సెస్ చేసుకోవచ్చు, కొంచెం వాడచ్చు, ఎట్లా ఏంటి అనేది మీరు లైక్ ఒక రకంగా మీరు టెస్ట్ చేయొచ్చు అనమాట. సో అందులోనే వైబ్ కోడింగ్ అని చెప్పి ఒకటి ఇంక్లూడ్ చేశారు. అందులో మొత్తం కంప్లీట్లీ డెవలప్ మోడ్ అది, బిల్డింగ్ మోడ్ అది. సో మీరు అందులోకి వెళ్ళంగానే మీరు ఒక్క ప్రాంప్ట్తో వెబ్సైట్స్ ఇట్లా ఒక 5 సెకండ్స్లో వెబ్సైట్స్ తయారైపోతుంది. అంటే కంప్లీట్ వెబ్సైట్స్ అని కాదు, బట్ చాలా బాగుంది అది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. నేను జనరేట్ చేసిన శాంపిల్స్ నేను ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తూ ఉంటా. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. సో క్యారెక్టర్ ఏఐ చాలా కొంచెం నెగటివ్ ఇంపాక్ట్ ఎట్లా పడుతుంది ఏఐ వల్ల అన్నది మీకు ఈ న్యూస్ వల్ల తెలుస్తుంది. ఎందుకంటే క్యారెక్టర్ ఏఐ వాళ్ళు టీన్స్ అందరికీ వాళ్ళ చాట్ బాట్ యాక్సెస్ని క్యాన్సిల్ చేసేస్తున్నారు స్టార్టింగ్ ఫ్రమ్ November 25th అనుకుంటా. నేను డేట్ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. ఎందుకంటే టీన్స్ ఇది వాడి వాళ్ళపైన నెగటివ్ ఇంపాక్ట్ పడి చాలా అడిక్షన్ వచ్చి అండ్ వాళ్ళ మెంటల్ హెల్త్ ఇష్యూస్ పైన కూడా చాలా ఎఫెక్ట్ పడుతుందని చెప్పి ఎక్కడో చదివాను నేను. అది నేను డిస్ప్లే చేస్తాను ఇక్కడ స్క్రీన్ పైన. ఎందుకు అసలు క్యారెక్టర్ ఏఐ అంటే ఏంటి అంటే వాళ్ళది యాక్చువల్గా ఒక లైక్ చాలా చాట్ బాట్స్ ఉంటాయి అనమాట. లైక్ అందులో మీరు ఒక ఏఐ వర్చువల్ క్యారెక్టర్ని క్రియేట్ చేసుకొని మీరు దాంతో చాట్ చేయొచ్చు. అట్లా ఫేమస్ పర్సనాలిటీస్ వాళ్ళవి కూడా లైక్ క్యారెక్టర్స్ ఉంటాయి అనుకుంటా, వాళ్ళతో మీరు చాట్ చేయొచ్చు. దీనివల్ల చాలా నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది, ఎస్పెషలీ టీనేజ్ పీపుల్ వాళ్ళకి. సో వాళ్ళు ఈ మంత్ నుంచి వాళ్ళకి యాక్సెస్ని ఇవ్వట్లేదు. సో నేను మొన్న రీసెంట్గా ఏఐ అంటే ఏంటో ఒక మూవీ ఎగ్జాంపుల్ ఇచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో నేను ఇక్కడ స్క్రీన్ పైన కార్డ్స్లో మెన్షన్ చేస్తాను. సో మీరు డెఫినెట్గా వాచ్ చేయండి. ఆ వీడియోలో ఏఐ అంటే ఏంటో నేను కొంచెం లైక్ అస్సలు ఐడియా లేని వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఒక మూవీ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ కూడా తీసుకున్నాను. సో ఇప్పుడు కూడా ఏఐని ఇంకొక మూవీలో వాడారు. డ్రాకులా అని మూవీ, అది డ్రాకులానేనా ఆ మూవీ ప్రొనౌన్సియేషన్ నాకు సరిగా రావట్లేదు, మీరే చూసుకోండి. నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను స్క్రీన్ పైన. సో ఆ మూవీ 2025 చాలా రీసెంట్గా రిలీజ్ అయింది. అండ్ దాంట్లో క్రీపీ సీన్స్ కానీ లేదా కొంచెం హారర్ రిలేటెడ్ సీన్స్ కానీ క్రియేట్ చేయడానికి ఏఐ వాడారంట. యాక్చువల్లీ వాళ్ళు ప్రాక్టికల్ కూడా వాడి చేయొచ్చు, బట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ దగ్గర బడ్జెట్ లేదు. సో ప్రాక్టికల్గా చేయాలంటే బడ్జెట్ ఎక్సీడ్ అయిపోతుంది, అందుకే ఏఐ వాడారంట. సో ఏఐ వాడి ఆ సీన్స్ వాళ్ళు క్రియేట్ చేశారు. అండ్ అవి ఎంత క్రీపీగా ఉన్నాయంటే హారర్ అని పెద్దగా అనిపించకపోయినా కానీ ఎంత క్రీపీగా ఉన్నాయంటే అసలు దాని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అసలు ప్రాక్టికల్ ఎఫెక్ట్స్తోని చేయడం లేదా సీజీ పర్సన్స్తో చేయడం అన్నది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అది. సో ఆ టైం టేకింగ్ ప్రాసెస్ని తగ్గించడానికి ఏఐ యూజ్ చేశారంట. సో మూవీస్లో ఏఐని చాలా ఫాస్ట్గా యూజ్ చేసుకుంటున్నారు. ఈ మూవీలో అయితే వాళ్ళు అడ్వాంటేజ్గానే వాడుకున్నారు. ఇంకొక సిరీస్ వచ్చిందనమాట రీసెంట్గా, మహాభారత రిలేటెడ్ ఏఐ సిరీస్ అది. దాంట్లో ఏఐని ఎట్లా యూటిలైజ్ చేసుకున్నాను అన్నది కంప్లీట్లీ డిసప్పాయింటింగ్. హాట్స్టార్లో ఉన్నట్టుంది అది. సో మీరే వెళ్ళి చూడండి, మీకు అర్థమైపోతుంది సీన్ ఏంటో.
అసలు ఏఐని ఎంత బాగా యూటిలైజ్ చేసుకోవచ్చారో దాని గురించి ఆలోచిస్తుంటే ఇక్కడ వీళ్ళేమో ఏఐ యూస్ చేసి మహాభారతం. సో మీరు ఎంతమంది టీజర్ చూసినారో లేదా నాకు తెలియదు కానీ బట్ సిరీస్ అయితే వచ్చినట్టుంది. ఒకసారి మీరు స్టార్టింగ్ ఒక 10 నిమిషాలు చూసి మీకు అర్థం 10 నిమిషాలు కూడా లైక్ స్టార్టింగ్ ఒక 2-3 మినిట్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఏఐని ఎట్లా వాడుకున్నారో. సో నేను దాని గురించి పెద్దగా డిసైడ్ చేయను, మీరే వెళ్ళి చూడండి, నో ప్రాబ్లం. అండ్ ఇదే ఏఐ ఎంత బాగా యూస్ చేసుకుంటున్నారు. మళ్ళీ అడ్వాంటేజ్, వెస్ట్ బెంగాల్ పోలీస్ వాళ్ళు ఒక ఏఐ సెల్ని బిల్డ్ చేశారు. సో ఏఐ వాడి క్రైమ్ సీన్స్ని తొందరగా డిటెక్ట్ చేయడానికి, లేదా తొందరగా అనలైజ్ చేయడానికి, లేదా తొందరగా రిపోర్ట్స్ తయారు చేయడానికి, తొందరగా ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఏఐని యూటిలైజ్ చేసుకుంటున్నారు. పోలీస్ టీం అంతా వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ అయింది ఇది. సో ఇట్లాంటివి కూడా అసలు పోలీస్ సెక్టార్లో కూడా ఏఐని యూస్ చేసుకుంటున్నారంటే అర్థం చేసుకోండి ఏఐ ఎంత ఫాస్ట్గా అడ్వాన్స్ అవుతుందో, ఎంత తొందరగా అడ్వాన్స్ అవుతుందో. వావ్ అని నెగటివ్గా అయితే యూస్ చేసుకోకూడదు. లాస్ట్ అండ్ ఫైనల్ ఈరోజుకి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ కూడా వచ్చింది ఏఐలో. మెడిసిన్ టీమ్ వాళ్ళలో ప్రియా సింగ్ అని ఒక మెంబర్, తను ఏం చెప్పిందంటే ఈ ఏఐ వల్ల వాళ్ళ పేపర్ వర్క్ మొత్తం తగ్గిపోతుంది. ఆ పేపర్ వర్క్ తగ్గడం వల్ల పేషెంట్స్తో ఇంటరాక్షన్ పెరిగింది. ఏఐ ఎంత యూజ్ అవుతుందో అర్థం చేసుకోండి. ఇంతకుముందు వాళ్ళ టీం వాళ్ళు ఏం చెప్పారంటే ఈ రిపోర్ట్స్ అన్నీ రాయడానికి టైం టేకింగ్, ప్లస్ పేషెంట్ వాళ్ళ డీటెయిల్స్ అన్ని అనలైజ్ చేయాలి, అది కాకుండా మళ్ళీ లాట్స్ ఆఫ్ పేపర్ వర్క్స్ అండ్ రిపోర్ట్స్ ఇవన్నీ ఉండేవి. దీనివల్లనే టైం వేస్ట్ అయ్యేది, పేషెంట్స్తో ఇంటరాక్షన్ తక్కువ ఉండేది. బట్ ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత పేషెంట్స్తో ఇంటరాక్షన్ పెరిగింది, పేపర్ వర్క్ అంతా ఏఐ చూసుకుంటుంది కాబట్టి రిపోర్ట్స్ అంతా అంటే డీటెయిల్స్ అయితే మనమే ఇస్తాం ఆబ్వియస్లీ. సో డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత అది కొంచెం సమ్మరైజ్ చేయడం కానీ అట్లా చిన్న చిన్న వాటికి ఏఐ వాడుతున్నారు. అండ్ విచ్ ఇస్ అ వెరీ గుడ్ పాయింట్, ఎందుకంటే ఏఐ ఇంతకుముందు అలా లేదు, ఇంతకుముందు కంటే చాలా అడ్వాన్స్ అయింది ఏఐ ఇప్పుడు, ఇంకా ఫ్యూచర్లో ఇంకా అడ్వాన్స్ అవుతుంది. ఎస్, లాస్ట్కి మెడికల్ ఫీల్డ్లో కూడా ఏఐ. అండ్ మెడికల్ ఫీల్డ్ అన్నప్పుడు రీసెంట్గా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అడ్వాన్స్మెంట్ ఫ్రమ్ గూగుల్. అగైన్ గూగుల్ ఏఐ, అసలు గూగుల్ ఇక ఎంత చెప్పినా కూడా తక్కువనే, ఎంత ఫాస్ట్ అడ్వాన్స్ అవుతున్నారంటే అసలు క్యాన్సర్ సెల్ ప్రిడిక్షన్ హైపోథెసిస్ని ఏఐ జనరేట్ చేసిందంట. అండ్ దాన్ని వెరిఫై చేయడానికి సైంటిస్ట్ ఇన్వాల్వ్ అయ్యి దాన్ని వెరిఫికేషన్ కూడా అప్రూవ్ చేశారు. సో ఏఐ వల్ల చాలా కొత్త మెడిసిన్స్ని చాలా తొందరగా తయారు చేయొచ్చు. అండ్ దానివల్ల చాలా పెద్ద పెద్ద డిసీజెస్ని తొందరగా క్యూర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్యూచర్లో. అండ్ గూగుల్ వాళ్ళు ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు అండ్ దీంట్లో వాళ్ళు సక్సెస్ కూడా అయ్యారు. సో గూగుల్ ఇలా మనం అసలు పోలకర్లేదు సీరియస్గా. గూగుల్ వాళ్ళు ఎంత ఫాస్ట్గా అసలు వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ అయ్యి ఉన్నారంటే అసలు వాళ్ళు చేసే అడ్వాన్స్మెంట్స్ ఇంకా ఎవ్వరూ చేయట్లేదు. సో ఎస్ అండ్ గూగుల్ వాళ్ళది ఇంకా మాట్లాడుకుంటే వాళ్ళు క్వాంటమ్ కంప్యూటింగ్లో కూడా చాలా ఫస్ట్ స్టెప్ వేసేసారు అండ్ దాంట్లో వాళ్ళు సక్సెస్ఫుల్ కూడా అయ్యారు. దాని గురించి నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్ చేశాను, డెఫినెట్గా చూడండి. నేను డిస్క్రిప్షన్లో లింక్స్ మెన్షన్ చేస్తాను, లేకపోతే పైన కార్డ్స్లో మెన్షన్ చేస్తాను. సో మీరు డెఫినెట్గా వాచ్ చేయండి, అవి కూడా షార్ట్ వీడియోస్ కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అందులో. సో ఈ ఏఐ న్యూస్ సిరీస్ స్టార్ట్ చేయాలని నాకు ఎందుకు అనిపించిందో నాకు తెలియదు కానీ బట్ ఇన్ని న్యూస్లు వచ్చేసరికి పెద్ద వీడియో చేస్తే బెటర్, పెద్ద వీడియో వ్యూస్ వస్తాయి అండ్ కంటెంట్ కూడా దొరుకుతుంది మనకి. ఇంకొక షాకింగ్ న్యూస్, హ్యూమనాయిడ్ రోబోట్స్ స్టార్ట్ అయిపోయాయి అండ్ ట్విట్టర్లో కూడా ఒకటి వచ్చింది. అండ్ దాని గురించి కొంచెం కాంట్రవర్సీస్ కాదు బట్ దాని వర్కింగ్ మెకానిజం చాలా డిఫరెంట్గా ఉంది. మీకు దాని గురించి వీడియో కావాలంటే నేను డెఫినెట్గా చేస్తాను, అంటే కావాలని కాదు, ఛానల్ ఎట్లా టెక్ ఛానలే కాబట్టి నేను ఆబ్వియస్లీ చేస్తాను. నా నెక్స్ట్ వీడియో అదే ఉండబోతుంది మ్యాక్సిమం. సో హ్యూమనాయిడ్ రోబోట్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆల్రెడీ కమర్షియల్లీ అవైలబుల్గా ఉన్నాయంటే మీరు ఎంతవరకు నమ్ముతారు? నమ్మాలి 100%, ఎందుకంటే దాని కాస్ట్ కూడా మనకు బయటికి వచ్చేసింది $20,000 ఆర్ మంత్లీ సబ్స్క్రిప్షన్ ఫర్ $500 పర్ మంత్. సో ఎస్, దాని గురించి నెక్స్ట్ వీడియోలో నేను డెఫినెట్గా డిస్కస్ చేస్తాను. సో ఆ వీడియో కూడా చూడండి, ఈ వీడియో కూడా చూడండి. అండ్ ఏఐ న్యూస్లో మనం ఎప్పుడు కవర్ చేస్తూనే ఉందాం, కొత్త న్యూస్ వచ్చే బట్టి మనం వీడియోస్ చేస్తూనే ఉంటాను నేను. సో ఎవ్రీ వీక్ పెట్టడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఇంకా న్యూస్లు వచ్చేదాన్ని బట్టి, ఎక్కువ న్యూస్లు లేకపోతే ఇంకొక వీక్ పోస్ట్పోన్ అవుతుంది అంతే, అంతకు మించి ఏం లేదు. బట్ నా రెగ్యులర్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. అండ్ నేను ఇంకొక దానిపైన వర్క్ చేస్తున్నాను, అంటే లైక్ షార్ట్ ఫిల్మ్ లాంటిదే, నాట్ రిలేటెడ్ టు టెక్నాలజీ. షార్ట్ ఫిల్మ్ కాదు,
షార్ట్ ఫిల్మ్ కాదు, నాట్ రిలేటెడ్ టు టెక్నాలజీ బట్ క్రియేటివ్ డొమైన్లోనే. నా ఫస్ట్ షార్ట్ ఫిలిం చాలా మందికి నచ్చింది అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఇప్పుడు కూడా నేను ఫస్ట్ టైం ఒక దానిపైన వర్క్ చేస్తున్నాను. సో అది ఎంత పర్ఫెక్ట్గా చేయాలి అని చెప్పి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అది నేను డెఫినెట్గా తీసుకొస్తాను, తీసుకురాకుండా అయితే ఉన్నాను. సో అది కూడా మీరు డెఫినెట్గా చూడండి. నేను తర్వాత నేను అవి కూడా అప్డేట్స్ చేస్తాను. సో ఏఐ న్యూస్లు ఇంతే మీకు నచ్చినాయని అనుకుంటున్నాను, మీరు కొత్తవి ఏమైనా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. సైనింగ్ ఆఫ్.